హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం వరి పంటలో అధిక పిలకలు సాధించడం ఎలా అనే టాపిక్ మీద అయితే మాట్లాడుకోబోతున్నాం. మరియు దానికి సంబంధించిన కొన్ని పద్ధతుల గురించి మీకు వివరించబోతున్నాను. ఈ పద్ధతులు కనుక రైతులు అవలంబించినట్లయితే తప్పకుండా అధిక పిలకలు రావడానికి చాలా ఆస్కారం అనేది అయితే ఉంటుంది. నారు వేసినప్పటి నుంచి 15 నుంచి 40 రోజుల మధ్యలో ఈ పిలకలు మనకు రావడం అయితే జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ని టిల్లరింగ్ స్టేజ్ అని అంటారు. మరి ఈ టిల్లరింగ్ స్టేజ్లో అధిక పిలకలు ఎందుకు రావాలి అని అంటే, వరిలో ఎంత ఎక్కువగా పిలకలు వస్తే అంత ఎక్కువ కంకులు అనేవి రావడం జరుగుతుంది. ఈ కంకులు అనేవి ఎక్కువగా రావడం వల్ల మనకు దిగుబడి అనేది అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. అందుకోసమే రైతులు అధిక పిలకల కోసం అనేక మందులు అనేవి జల్లుతూ ఉంటారు. మరి ఈ మందులు జల్లడం అనేది ఎలాంటి మందు పడితే అలాంటి మందు జల్లడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి మరి ఇలాంటి అధిక పిలకల కోసం ఎలాంటి పద్ధతులు అవలంబించాలో ఇప్పుడైతే నేనైతే మీకు చెప్పబోతున్నాను. రైతు సోదరులు ఈ టిల్లరింగ్ స్టేజ్లో ఎలాంటి పద్ధతులు పాటిస్తే అధిక పిలకలు పొందవచ్చు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే, వరి దశలో అధిక పిలకల కోసం కొన్ని పద్ధతులు చూసుకుందాం. ముందుగా వరి నాట్లు వేసిన 15 రోజులలో మొదటి దఫా మందుగా మనం ఎరువులు అనేటివి జల్లుకుంటాం. మరి ఎలాంటి మందులతో పడితే అలాంటి మందులు అనేవి మనం జల్లుకోకూడదు. వాటితో పాటు కొన్ని సరైన పద్ధతిలో ఎరువులతో పాటు జల్లుకోవాలి. ఈ ఎరువులలో ముఖ్యంగా మనం యూరియా, నత్రజని మొక్క పెరుగుదలకు, మరియు మొక్కలో ఎప్పుడైతే నత్రజని లోపం ఏర్పడుతుందో అప్పుడు మొక్క పెరుగుదల ఆగిపోయి లేత పసుపు రంగులోకి మారిపోతాయి. ఇలా జరిగినప్పుడు అధిక పిలకలు రావడం అనేవి చాలా కష్టం. కాబట్టి యూరియా అంటే నత్రజనిని తప్పనిసరిగా వాడాలి. మరి నత్రజనితో పాటు మరి మనం ఏం వాడాలంటే జింక్ను కూడా మనం వాడుకోవాలి. జింక్ మొక్క పెరుగుదలకు మరియు కిరణజన్య సంయోగ క్రియ మంచిగా పనిచేసి ఈ పిలకలు అధికంగా రావడానికైతే ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యూరియా, జింక్ ఈ రెండు మందులు కలిపి జల్లుకుంటే సరిపోతుందా అంటే సరిపోదండి. ఎందుకంటే మనకు ఈ యూరియా, జింక్ అనేవి రెండు కలిపితే మనకు పెరుగుదలకు మరియు ఆకుపచ్చ రంగును తీసుకురావడానికి అయితే ఉపయోగపడతాయి. మరి మొక్కలో కొన్ని మైక్రోన్యూట్రిషన్స్ అంటే పోషకాలు లోపించినప్పుడు కూడా ఈ అధిక పిలకలు రాకపోవడం అనేది జరుగుతుంది. దానికోసం మన భూమిలో పోషకాలు లేనప్పుడు మనమే కొన్ని పోషకాలను అయితే అందించడం జరుగుతుంది. ఈ పోషకాలు సరైన క్రమంలో అందించినట్లయితే మనకు రైతు సోదరులకు అధిక పిలకలు రావడం అనేది చాలా సులభంగా చెప్పుకోవచ్చు. అందుకోసమే మనం మైక్రోన్యూట్రిషన్స్, ఈ యూరియా అంటే నత్రజని మరియు జింక్ మరియు దానితో పాటు మైక్రోన్యూట్రిషన్స్ని కూడా ఈ ఎరువులతో పాటు కలిపి జల్లుకోవడం వలన డెఫినెట్గా మనకైతే అధిక పిలకలు ఆశించడంతో పాటు వాటిని నెరవేర్చిన వాళ్ళం కూడా అవుతాం. ఎందుకంటే ఈ 3 మందులు కలిపి జల్లుకోవడం వలన ఒక మొక్కకి ఏమేం కావాలో, ఎలాంటి పోషకాలు కావాలో, ఎలాంటి మందు కావాలో అలాంటి మందులైతే మనం ఈ మొక్కకు అందించి అధిక పిలకలను అయితే తేవడానికి సాధ్యం చేసుకోవచ్చు. రైతు సోదరులకు మరొక పద్ధతి కనుక చూసుకున్నట్లయితే, ఈ మరో పద్ధతిని నీటి యాజమాన్యం అంటే పొలంలో నీళ్లు కంటిన్యూస్గా ఉంచకుండా మొక్కకి నీరు రోజు అందించకుండా, అంటే రైతు సోదరులు రోజు నీళ్లు ఉన్నట్లయితే మొక్కకు నీరు సరైన క్రమంలో అందుతుంది, అధిక పిలకలు వస్తాయనేది చాలా పొరపాటు. ఎందుకంటే మనం పొలంలో అధికంగా నీళ్లు ఉంచినట్లయితే మొక్క వేర్లకు గాలి మరియు సూర్యరశ్మి అనేది తగలదు. ఇలా గాలి, సూర్యరశ్మి తగలకుంటే ఈ మొక్క పెరుగుదలపై చాలా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ నీరు కనుక మన పొలంలో ఉన్నట్లయితే ఎండ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు పొలంలోని నీరు కూడా వేడెక్కుతాయి. అలా నీళ్ళు అనేవి వేడెక్కడం వల్ల వేర్ల వ్యవస్థకు చాలా ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఇలా వేడెక్కిన నీళ్లు మన పొలంలో ఉండడం వల్ల మనకు ఈ మొక్కలు కూడా కొన్ని చనిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అందుకోసమే రైతు ఈ నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, నీళ్లు మనకు ఆరు తడి పద్ధతిలో మనం నీరు ఉంచినట్లయితే మనకు అధిక పిలకలు రావడానికైతే నీటి పరంగా ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. మరి మనం మరో పద్ధతి కనుక చూసుకున్నట్లయితే దంటు గుళికలు అంటే మరేమి లేదండి, మనం మార్కెట్లో దీనినే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్గా పిలువబడుతుంది. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు సముద్రంలో లభించే సముద్రపు నాచు నుండి అయితే ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనే మందునైతే మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మన మొక్కలలో పెరుగుదలకు మరియు అధిక పిలకలు రావడానికైతే అధిక ప్రభావం చూపుతుంది. మరి ఈ మొక్కలలో పెరుగుదల మరియు అధిక పిలకలు రావడానికి ఎలా
పనిచేస్తుందంటే ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఈ మొక్కలు పెరుగుదలకి చాలా ఎక్కువ ప్రాధాన్యం చూపుతాయి. మళ్ళీ ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ వలన హెల్దీ ప్లాంట్ అంటే మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది మరియు అధిక రోగ నిరోధక శక్తిని కూడా కలిగింపజేస్తుంది. అంటే ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మందు వేయడం వల్ల ఇది రోగాన్ని తట్టుకునే శక్తి అయితే అధికంగా పెంచుకుంటుంది మరియు ఎక్కువ ఆకుపచ్చ రంగుని కలిగింపజేస్తుంది, అలాగే ఎక్కువ పెరుగుదలను కూడా చూపిస్తుంది. మరి ఈ యొక్క సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మంది అన్ని రకాలుగా ఎలా పనిచేస్తుందంటే ముఖ్యంగా ఇది రూట్ వ్యవస్థ పైన అంటే మనకు వేర్ల వ్యవస్థ మీద ఇది చాలా ప్రభావంగా పనిచేసి అధిక పెరుగుదలతో పాటు ఇవన్నీ రెసిస్టెన్సీ పవర్ కానివ్వండి, పెరుగుదల కానివ్వండి, ఇలా అన్ని రకాలుగా ఈ వేరు వ్యవస్థ మీద పనిచేసినప్పుడు అన్ని విధాలుగా పనిచేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనే మందు వేర్ల వ్యవస్థ మీద పనిచేస్తుందో అలాంటప్పుడు ఆ వేరు వ్యవస్థ అనేది చాలా దృఢంగా ఉండి అధిక పెరుగుదలతో పాటు అధిక పిలకలను ఇస్తుంది. వాటితో పాటు రోగాన్ని నిరోధించే శక్తి కూడా అధికంగా పెంచి ఆకుపచ్చ రంగుని అనేది శాశ్వతంగా ఉండేలా చేస్తుంది. ఇప్పటిదాకా చెప్పిన పద్ధతులు రైతులు కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా అధిక పిలకలు పొందడానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ ఫాలో అవుతూ అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము. చివరిదాకా మీరు మా వీడియో చూస్తున్నట్లయితే మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం అయితే మా ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ తోటి రైతులకైతే ఈ వీడియో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.